మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెబుతా ఉన్నారు, మనల్ని లోకానికి ఉప్పుతో పోలుస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? దేంతో పోల్చారు? ఉప్పుతో పోల్చారు, తుప్పు కాదు కదా. అసలు ఉప్పు దాని యొక్క లక్షణాలు, దాని యొక్క ఉపయోగాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అసలు ఉప్పుతో యేసయ్య ఎందుకు తన పిల్లలను, క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిని, దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్నటువంటి వారిని ఎందుకు పోల్చారు? అసలు ఉప్పుకి ఒక క్రైస్తవునికి ఏంటి సంబంధం అని మనం ఆలోచన చేస్తే, ముందు ఉప్పు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఉప్పు దాహాన్ని పుట్టిస్తుంది, తెలుసా మీకు అది? మనం ఎప్పుడైనా బంగాళాదుంపతో చేసినటువంటి చిప్స్, అవి ఉప్పగా ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ బంగాళాదుంపలతోనే పొడవుగా చేస్తారు చూడండి. వాటిని ఎక్కువ తిన్నప్పుడు, లేకపోతే ఉప్పుతో కూడినటువంటివి జంతికలు కానివ్వండి, లేకపోతే తినుబండారాలు కానివ్వండి, ఏమైతేనే ఉప్పుతో కూడినవి మనం ఎక్కువగా తిన్నప్పుడు ఉప్పు దాహాన్ని పుట్టిస్తుంది. అంటే మంచినీళ్ళు తాగాలి అని అనిపిస్తుంది. అయితే క్రైస్తవునికి ఉప్పుకి సంబంధం ఏంటి అంటే, దేవుడు ఉప్పుతో పోలుస్తా ఉన్నాడు క్రైస్తవుని. అంటే నువ్వు లోకానికి ఉప్పులా ఉండాలి అని అంటా ఉన్నాడు అంటే, ముందుగా ఉప్పు దాహాన్ని పుట్టిస్తుంది. క్రైస్తవుడు లోకానికి దాహాన్ని పుట్టించే వ్యక్తిగా ఉండాలి. ఎవరి మీద దాహాన్ని పుట్టించాలి? డబ్బు మీద దాహాన్ని పుట్టించాలా? బంగారం మీద దాహాన్ని పుట్టించాలా? ఆస్తిపాస్తుల మీద దాహాన్ని పుట్టించాలా? దేని మీద దాహాన్ని పుట్టించాలి చెప్పండి? రైట్, దేవుని మీద దాహాన్ని పుట్టించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఉంటా ఉన్నావా? దేవుని మీద దాహాన్ని పుట్టించే వ్యక్తిగా ఉంటా ఉన్నావా? నువ్వు చెబుతా ఉన్నప్పుడు, నువ్వు సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవుడు నాకు కావాలి, లేకపోతే దేవుని మాటను నేను వినాలి, దేవుల్లో నేను జీవించాలి అనే దాహాన్ని పుట్టించే వ్యక్తిగా లోకానికి నువ్వు ఉంటా ఉన్నావా? గమనించు. దేవుడు నన్ను ఉప్పుతో పోలుస్తా ఉన్నాడు. నువ్వు లోకానికి దాహాన్ని పుట్టించినప్పుడు, నీ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి దాహాన్ని పుట్టిస్తా ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? యేసయ్య ఏమంటా ఉన్నాడో తెలుసా? అలా దాహంతో ఉన్న వ్యక్తి గురించి సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసయ్య అంటా ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పను. చాలు. నిత్య జీవానికి నడిపించే జీవజలం యేసయ్య. ఆమేన్. నిత్య జీవానికి నడిపించే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకి ఇస్తున్నటువంటిది ఏంటి అంటే, జీవజలాన్ని ఇస్తాడంట దప్పిగొన్న వ్యక్తులకు. ప్రియ దేవుని బిడ్డ, నీవు లోకానికి, నీ ప్రక్కనున్న వ్యక్తికి, దేవుడంటే తెలియని వ్యక్తికి దాహాన్ని పుట్టించినప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆ దాహముతో అలమటించి చచ్చిపోడు. ఈ లోకంలో నీళ్లు త్రాగితే మరలా దాహం వేస్తుందంట, కానీ దేవుడిచ్చే నీళ్లు త్రాగితే ఏమంటా ఉన్నారు? వాడెప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పను. ఆ నీళ్లు ఊరుతానే ఉంటాయి. బావిలో నీళ్లు మనం తోడే కొద్దీ ఊరుతా ఉంటాయి, నీరు చేరతా ఉంటది. అంటే తీసే కొద్దీ తక్కువైపోవడం ఉండదు. మనం ఎంత తీస్తా ఉంటామో అంతకి పైగా ఇంకా నీరు చేరతా ఉంటది అన్నమాట. అలాగే ఒక వ్యక్తికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించే ఉన్నాడు అంటే, అతనిలో ఆ జీవజలం ఊరెడి నీటి బుగ్గగా ఉండాలి అని దేవుడు అంటా ఉన్నాడు. అలా ఉంటదంట. ఆ నీటి బుగ్గ, ఆ ఊరే నీటి బుగ్గ ఏమవుతా ఉంటది అంటే, అనేక మందికి
దాహాన్ని తీరుస్తూ ఉంటుంది. గమనించండి, దేవుడే ఆ నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, దేవుడే దాహాన్ని తీర్చేవాడు. నీలో నాలో కూడా ఆయన జీవజలాన్ని ఉంచి మన దాహం తీరడంతోనే కాదు కానీ ప్రక్కన వారి దాహం తీరేలా కూడా చేయగలిగినవాడు. మెయిన్లీ ఉప్పు గురించి మనం చూసినట్లయితే దాహం పుట్టిస్తుంది ఉప్పు. నువ్వెలా ఉన్నావు? ఇతరులకు దాహం పుట్టించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఏ రీతిగా ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నావు? గమనించండి, మనం ఎట్లా ఉన్నాం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఉప్పు ఆహారానికి రుచినిస్తుంది. బాస్మతి బియ్యం కేజీ 300 రూపాయలు, మంచి క్వాలిటీ తీసుకుంటే. మటన్ కేజీ 1000 రూపాయలు. దానిలో వేసే దినుసులు, బిర్యానీకి సంబంధించిన దినుసులు, నెయ్యి కానివ్వండి, మిగిలిన మసాలా దినుసులు కానివ్వండి, అన్నీ టోటల్ చూసుకుంటే ఇంచుమించు 300 రూపాయలు. మొత్తానికి 1600-1700 రూపాయలు ఖర్చు పెట్టి మంచి బిర్యానీ వండి దానిలో 5 రూపాయలు ఉప్పు లేకపోతే ఏమవుతుంది? మనం వేసే ఉప్పు ఎంత వేస్తాం దాంట్లో, అది మహా అయితే 5 రూపాయలు విలువ చేస్తుంది అంతే. ఎందుకంటే ప్యాకెట్టే 45 రూపాయలకు మించి ఉండదు నాకు తెలిసినంత వరకు ఉప్పు ప్యాకెట్. అదే కళ్ళుప్పు అనుకోండి, క్రిస్టల్ ఉప్పు అనుకోండి, 17 రూపాయలు అట్లా ఉంటుంది అంతే. అంటే మనం వేసే 45 రూపాయల ప్యాకెట్లో మనం వేసే బిర్యానీ, కేజీ బిర్యానీలో మనం వేసే ఉప్పు ఎంత ఉంటుంది అంటే 5 రూపాయలు విలువ చేసేది ఉంటుంది. అంటే 1800 రూపాయలు ఖర్చు పెట్టి వంటకం వండి 5 రూపాయలు ఉప్పు దానిలో లేకపోతే ఆ వంటకాన్ని ఏం చేయాలి? పెంట మీద పడేయాలి. ఎవ్వరు తినరు, నువ్వు ఫ్రీగా ఇచ్చినా తినరు. ఉప్పు లేని వంటకం. గమనించండి, ఆహారానికి రుచినిస్తుంది, పదార్థానికి రుచినిస్తుంది ఉప్పు. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? పాలన్నం, పరమాన్నం అంటారు కదా, దానిలో కానివ్వండి, పాయసంలో కానివ్వండి, లస్సీలో కానివ్వండి, ఇవన్నీ తీపితో చేసే వంటకాలు, పదార్థాలు కదా. ఎప్పుడైనా దానిలో లాస్ట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేయండి, దాని టేస్ట్ అద్భుతంగా మారిపోద్ది. అంటే ఉప్పు అంత రుచినిస్తుంది. గమనించండి, మరి ఇలాంటి రుచిని కలిగి ఉంది ఉప్పు అంటే, ఇప్పుడు దేవుని బిడ్డ, అలాంటి ఉప్పుతో దేవుడు నిన్ను నన్ను పోలుస్తూ ఉన్నాడు అంటే నువ్వు ఇంకెంత రుచిగా ఉండాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రక్కన వారి జీవితానికి రుచినిస్తూ ఉన్నావా? గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి ఉద్యోగం, ఉన్నతమైన స్థితి, చక్కని భార్యాబిడ్డలు, పేరు ప్రఖ్యాతలు, మంచి ఆరోగ్యం, ఇలా ఒకదానికి మించి ఒకటి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో, పరిస్థితిలో వారు ఉంటారు. వారు ఎంతో చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి లోటే లేదు అనిపించుకునేలా ఉంటారు. కానీ భయంకరమైన విషయం ఏంటి అంటే వారి జీవితంలో సృష్టికర్తను ఎరగకుండానే ఉంటారు. ఇందాక చెప్పానే, 1800 రూపాయల వంటకంలో 5 రూపాయల విలువ చేసే ఉప్పు లేకపోతే రుచి ఎలాగా ఉండదో, నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు ఈ లోకంలో కలిగి ఉండు, ఎంత ధనము, ఎంత సమృద్ధి నువ్వు పొందుకొని ఉండు, నీ కంటికి కనబడే విషయాలన్నీ కూడా, నీ బంధువులు, ఆత్మీయులు, నీ ఉద్యోగం, నీ ఉన్నత స్థితి, నీ యొక్క మంచి బలగం, లేకపోతే మంచి పరిస్థితి, ఇవన్నీ కంటికి కనబడే ఉన్నతముగా, ఆశీర్వాదముగా కనబడే పరిస్థితులు ఎన్ని ఉండనివ్వు, నీ కంటికి కనబడకుండా ఉన్నాడే దేవుడు సృష్టికర్త. ఆయన్ని గనక నీ జీవితంలో కలిగి ఉండకపోతే నువ్వు ఎన్ని కలిగి ఉన్నా అవి మట్టి పాలవ్వాల్సింది. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, సృష్టికర్తను కలిగి ఉన్నప్పుడు నీవు రుచిగా మార్చబడతావు, దీవెనగా మార్చబడతావు అని నీవు ఇతరులకు చెప్పవలసిన, ఇతరుల జీవితాలకు రుచినివ్వాల్సిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఉప్పుగా చేయడానికి కారణం ఇతర జీవితాలకు నువ్వు రుచినివ్వాలయ్యా అని చెప్పడానికి. అనేక మంది లోకంలో అనేక పరిస్థితులు కలిగి ఉన్నారయ్యా, కానీ వారి జీవితంలో శ్రేష్టమైనటువంటి పరిస్థితిని పొందుకోలేక బ్రతుకుతా ఉన్నారు. ఏంటి ఆ శ్రేష్టత అంటే సృష్టికర్తను ఎరగకపోవడమే, సృష్టికర్తను తెలుసుకోకుండా జీవించడమే. అలాంటి జీవితాలకు రుచినివ్వు. అలాంటి జీవితాలు మట్టి పాలవ్వకుండా నీవు మహిమకు మార్చు. దేవుడు నీతో చెబుతా ఉన్నాడు, నువ్వు ఉప్పుగా ఉండవు. ఒక పదార్థానికి ఉప్పు ఎలా రుచినిస్తుందో, ఒక జీవితానికి, దేవుణ్ణి ఎరగని జీవితానికి నీవు రుచికరముగా వారి జీవితాలకు నీవు ఉండవు. దేవుడు నీతో నాతో చెబుతున్నటువంటి మాట.
ఎంతమంది ఇలాంటి రుచిని ఇతరులకు చూపించే వ్యక్తులుగా ఉంటా ఉన్నాం. సమరయ స్త్రీ, ఆమె ఆ రుచిని చూసి గబగబా పరిగెట్టుకుంటా ఊర్లోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి మొత్తం అందరికీ చెప్తా ఉంది, తన సాక్ష్యం చెప్తా ఉంది. తన జీవితంలో, తన అస్తవ్యస్తమైన జీవితంలో, అసహ్యమైన జీవితంలో, అందరూ వేలెత్తి చూపించే జీవితంలో ఎలాంటి మార్పును, ఎలాంటి అద్భుతమైనటువంటి ప్రేమను కనుగొన్నదో ఆమె అందరికీ పరిచయం చేస్తూ ఉంది. ఒక రుచిగా ఆమె అందరికీ మారిపోయింది. గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క శ్రేష్టతను వారు కూడా తెలుసుకున్నారో, ఆమె మాటను బట్టి రుచి చూశారో, వెంటనే వారు పరుగున దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు వారు కూడా స్వయంగా రుచి చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ జీవితముతో నీ ప్రక్కన వారిని ఆ రీతిగా రుచినిచ్చే వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? వారి జీవితం మట్టిపాలు అవ్వకుండా నువ్వు చేస్తా ఉన్నావా? గమనించు, ఈ లోకంలో ఎంత ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి, దేవుడు లేనప్పుడు అలాంటి జీవితాలను నువ్వు చూసినప్పుడు నీ యొక్క ఆలోచన ఎలా ఉంటా ఉంది, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటా ఉంది? నేను ఇంత రుచిని కలిగి ఉన్నానే, నా ప్రక్కన వారిని కూడా రుచిగా మార్చాలి అనే తాపత్రయం నీకుంటా ఉందా? గమనించు, ఉప్పు మూడవ లక్షణం, లేకపోతే ఉప్పు దేనికి ఉపయోగించబడుతుంది అంటే, నైవేద్యాలన్నిటికీ కూడా ఉప్పుని చేర్చాలి అని పాత నిబంధన చెబుతా ఉంది. లేవియ కాండము 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, నైవేద్యాలు దేవునికి అర్పించే ప్రతి దానిలో కూడా ఉప్పుని చేర్చాలంట. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. చాలు. ఇక్కడ దేవుడు మోషేకి చెబుతున్నటువంటి మాట, నువ్వు అర్పించే ప్రతి నైవేద్యం, అర్పణలన్నిటికీ కూడా ఉప్పును చేర్చాలి. అది గోధుమ పిండిదే కానివ్వు, లేకపోతే అది మాంసందే కానివ్వు, ఏదైతే అవని, ఏది నువ్వు అర్పించినా ఖచ్చితంగా నువ్వు ఉప్పుతో చేర్చి దాన్ని అర్పించాలి అని అంటా ఉన్నాడు. దీని సాదృశ్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు నీతితో మన జీవితాలు రుచిగా మారాయి. అవునా కాదా? మీ క్రియల వల్ల మీ జీవితాలు రుచిగా మారాయా? ఎందుకు రుచిగా మారాయి? ఎందుకు శ్రేష్టంగా మారాయి? ఎందుకు దీవెనకరంగా మారాయి మన జీవితాలు? మన క్రియల, మన నీతి కార్యాల, మన ధర్మ కార్యాల, మన శ్రేష్టమైన పవిత్రమైన జీవన విధానమా? చెప్పండి. యేసుక్రీస్తు యొక్క నీతి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన యొక్క త్యాగమును బట్టి, ఆయన యొక్క తీర్మానమును బట్టి, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షతను బట్టి మన జీవితాలు రుచిగా మార్చబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ పాత నిబంధనలో ఉప్పు ఎలా అయితే నైవేద్యానికి తోడుగా అర్పించాలో ఇక్కడ మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. చాలు. దేవునికి మన జీవితాలు సజీవ యాగంగా అర్పించుకోవాలంట. దేవుని యేసుక్రీస్తు నీతిని, ఆ ఉప్పును పొందుకున్నటువంటి మనం, ఆ రుచిని పొందుకున్నటువంటి మనం దేవునికి సజీవ యాగంగా మనకు మనం అర్పించుకోవాలి. ఉప్పును కలిపి అని పాత నిబంధనలో చూస్తున్నాం. ప్రతి అర్పణకు, ప్రతి నైవేద్యానికి ఉప్పును కలిపి అర్పించండి అని మనం ఇందాక పాత నిబంధనలో చూసాం. క్రొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నీతితో కలపబడి రుచిగా మార్చబడిన మనం సజీవ యాగంగా మన యొక్క బ్రతుకులను, మన యొక్క దేహాన్ని, లేకపోతే మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించవలసినటువంటి వారమై ఉన్నామంట. మనం అలాంటి అర్పించే స్థితిలో ఉంటా ఉన్నామా? మనం ఎందుకు ఉప్పుగా పిలువబడతా ఉన్నాము అంటే, దేవుని నైవేద్యానికి, అర్పణకు కూడా ఉప్పు చేర్చబడాలి అనేది మనం చదివాం. ప్రియ దేవుని బిడ్డ, మరి మనం మన జీవితాలను దేవునికి అర్పించుకోవడానికి, దేవునికి సమర్పించుకోవడానికి, మన దేహాన్ని దేవునికి కానుకగా ఇవ్వడానికి యేసుక్రీస్తు అనే
ఆయన నీతిని నీవు రుచిగా పొందుకొని నీవు దానిని అనుభవిస్తూ నీ యొక్క సజీవ యాగములో లేకపోతే నీవు అర్పించే అర్పణలో దేవుని యేసుక్రీస్తుని కలిగి ఉన్నవాడవై దేవునికి అర్పించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక తర్వాత విషయం మనం చూసినట్లయితే ఉప్పు నిల్వ చేయడానికి ఉపయోగపడతా ఉంది. అవునా? ఒక పదార్థం పాడవకుండా కాపాడుతుంది, కుళ్ళి పట్టిపోకుండా ఉప్పు దానిని నివారిస్తుంది అన్నమాట. వేలాది సంవత్సరాలుగా ప్రజలు వారి యొక్క వంటకాలలో కానివ్వండి, వారు చేసే పనుల్లో కానివ్వండి, కొన్ని ప్రిజర్వ్ చేసే లేకపోతే వాటిని నిల్వ చేసే విషయాలలో ఈ ఉప్పును బాగా ఉపయోగిస్తూ ఉండేవారు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి, మనం ఏది తీసుకెళ్ళినా ఫ్రిడ్జ్లో కూరేస్తాం. అందుకే మనకి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా సరిపోదు, ఎందుకంటే వస్తువులన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కారంతో సహా. ఇదివరకు అట్లా కాదు, ఇదివరకు ఫ్రిడ్జ్లు ఏం లేవు కాబట్టి ఎక్కువగా ఉప్పు మీదే ఆధారపడేవారు. వారు నిల్వ చేయాలి అంటే మాంసం మనం తీసుకుని రాగానే వంట కొంచెం వండిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాం. ఆ టైంలో ఆ కాలంలో వారు మాంసం మిగిలిపోతే వారు ఏం చేసేవారు అంటే ఉప్పు రాసేసి శుభ్రంగా దానికి ఉప్పుతో నిల్వ చేసేవారు అన్నమాట. ఎందుకంటే ఆ ఉప్పు వల్ల అది పాడవకుండా ఉండేది. అంటే ఆహారాన్ని లేకపోతే ఒక పదార్థం కుళ్ళిపోకుండా అడ్డుకునేది ఉప్పు అని అర్థమైందా? కుళ్ళిపోకుండా అడ్డుకుంటుంది ఉప్పు. మనం పచ్చళ్ళు పడతాం, లేకపోతే కారం కూడా దానిలో కూడా ఉప్పు చేరుస్తాం, అవునా కదా? దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. అందుకే బయట అది సంవత్సరం ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది, దానిలో ఉప్పు ఉంటుంది కనుకనే. ఇలా ప్రతి నిల్వ చేసే ప్రతి దానిలో కూడా ఉప్పుని మనం కలుపుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఉప్పుతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు క్రైస్తవుని అని మనం చదువుతా ఉన్నాం. ఏంటి? ఒక ఆహార పదార్థం కుళ్ళిపోకుండా ఉప్పు ఎలా అయితే కాపాడుతూ ఉంటుంది, అడ్డుకుంటా ఉంటుందో, సాతాను చేష్టలకు మనిషి జీవితం నాశనమైపోకుండా, కుళ్ళిపోకుండా, అంతమైపోకుండా మనం కూడా వాడి యొక్క పనులను అడ్డుకోవాలి. ఆమేన్. వాడి యొక్క పనులను అడ్డుకోవాలి. ఒక జీవితం పాడవకుండా, ఒక జీవితం నాశనం అవ్వకుండా, ఒక జీవితం మట్టిపాలవ్వకుండా, ఒక జీవితం కుళ్ళిపోకుండా మనం ఏం చేయాలండి? ఉప్పులా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? అడ్డుకోవాలి. నువ్వు అడ్డుకుంటా ఉన్నావా? అడ్డుకుంటున్నావా? ఉప్పు అంటే దాని రుచిని కోల్పోతే ఏం చేయాలని ఉంది మనం చదివినటువంటి వాక్య భాగంలో. బయట పారవేయబడుతుంది. అది ఉప్పగా లేదనుకో, చప్పగా అయిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తామంట? ఇంట్లో దాచుకుంటారు ఏంటి? గాడ్రేజ్ బీరువాలో. ఉప్పు ఎందుకు కొనుక్కుంటాం మనం? రుచిగా ఉప్పగా ఉందా లేదా అనే దానిని బట్టే కొనుక్కుంటాం. అది ఉప్పు లేదనుకోండి, చప్పగా అయిపోయింది అనుకోండి, మనం దాన్ని ఉంచం, పడేస్తాం. ఇక్కడ మనం కొన్ని జీవితాలు కుళ్ళిపోకుండా అడ్డుకోవాలి అని నేను అంటా ఉన్నానే. అలా అడ్డుకోవలసినటువంటి మనమే రుచిని కోల్పోయామనుకో, మనం ఉప్పు ఉండవలసినటువంటి రుచిని కోల్పోయామనుకో, మనం బయట పాడవేయబడ్డానికి తప్ప దేనికి పనికిరాం. చర్చికి వస్తున్నటువంటి మనం, దేవుణ్ణి నమ్మాము అని చెప్పుకుంటున్నటువంటి మనం, క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనం చర్చికి వస్తూనే వైన్ షాప్ దగ్గర లైన్లో నిలబడితే, చర్చికి వస్తూనే పేకాట ఆడుతూ ఉంటే, చర్చికి వస్తూనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే, చర్చికి వస్తూనే ఇష్టం వచ్చినట్లు ఇంట్లో బిహేవ్ చేస్తా పిల్లల చేత చెప్పించుకునే దుస్థితిలో ఉంటే, వ్యాపారం చేస్తూ మోసాలు చేస్తూ చర్చికి వస్తూ, అంటే ఉప్పుగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఇలా సారాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉంటే, వారు ప్రక్కనున్నటువంటి జీవితాలకు రుచినిచ్చేవారుగా ఉంటారా? వారు కుళ్ళిపోకుండా అడ్డుకునే పరిస్థితిలో ఉంటారా? లేకపోతే వీరి జీవితాలను పాడు చేసుకునే పరిస్థితిలో ఉంటారా? గమనించండి, చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఉప్పుగా ఉండట్లా, తుప్పుగానే ఉంటా ఉన్నారు. తుప్పు ఏం చేస్తుంది? మంచిగా ఉన్నటువంటి పదార్థాన్ని తినేస్తూ ఉంటుంది. ఐరన్ ముక్క, చక్కటి ఐరన్ ఉందనుకోండి, తుప్పు తినేస్తూ ఉంటుంది దాన్ని. అంటే అది దానికే నాశనాన్ని తెచ్చుకుంటుంది. బయట నుంచి ఎక్కడి నుంచో కాదు, బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నారా? తుప్పు ఐరన్కి, ఇనుముకి తుప్పు పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది అనుకుంటున్నారు? ఎక్కడి నుంచో, బయట నుంచి, మట్టిలో నుంచి చెదపురుగుల్లాగా రాదు. అర్థమైందా? ఆ ఇనుములో నుండే వస్తుంది. ఆ ఇనుములో నుండే
తుప్పు తినుకుంటా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి నీవు ఉండవలసిన రుచిగా ఉండడం మానేసి నీవు ఉండవలసిన విధానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో పడిపోతావో, ఈ లోకంలో కూడా నీవు ఒక వ్యక్తిలాగా మారిపోతావో, ఈ లోకంలో ఎలాంటి వ్యక్తులు జీవిస్తూ ఉన్నారో అలాంటి జీవితాన్ని నువ్వు కూడా జీవిస్తూ ఉంటావో, నీవు రుచినిచ్చే వ్యక్తివి కాదు. నీవు నాశనాన్ని తెచ్చుకునే వ్యక్తి, నీవు కూడా మట్టిలో కలిసిపోయే వ్యక్తివే. గమనించు, నువ్వు ఎలా ఉన్నావు. చర్చికి వస్తున్నటువంటి నీ కార్యకలాపాలు ముందు ఎలా ఉన్నాయి? ప్రక్కన వ్యక్తి కుళ్ళు పట్టకుండా అడ్డుకోవలసినటువంటి నీవే కుళ్ళిగా నీకు నువ్వే మారిపోయి నీకు నువ్వే నాశనాన్ని తెచ్చుకుని నీకు నువ్వే అంతమైపోయే పరిస్థితిలో ఉన్నావా? ఏ రోజునైనా ఆలోచించావా? నీ బ్రతుకు ఎలా ఉంది అని, నీ కుటుంబం ఎలా ఉంది అని, నువ్వు ఎలా జీవిస్తున్నావు అని? లోకానికి ఉప్పు నువ్వు అని యేసుక్రీస్తు వారు చెబుతా ఉంటే నువ్వు ఎలా ఉన్నావు? తుప్పుగా బ్రతుకుతున్నావా? ఏ రోజునైనా ఆలోచన చేసావా నువ్వు ఎలా ఉన్నావో? ప్రియదేవుని బిడ్డ, ప్రక్కన వారు జీవితాలు మార్చబడాలి నిన్ను బట్టి, నన్ను బట్టి. అంతే తప్ప క్రైస్తవులండి వీరే లంచాలు తీసుకుంటారు, క్రైస్తవులండి వీరే తాగుతూ ఉంటారు, క్రైస్తవులండి వీరే తిరుగుతూ ఉంటారు, క్రైస్తవులండి వీరే అలా మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళంత మోసగాళ్ళు ఇంకెవరు లేరండి, మళ్ళీ దేవుణ్ణి నమ్మేమని చెప్పుకుంటారు. మంచి భార్యను పెట్టుకుని ఇదిగో అండి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఊరంతా తిరుగులాడుతూ ఉంటారు. రాత్రి అయితే చాలు ఆ మందు కొట్టు దగ్గరే ఉంటారు, ఆదివారం మాత్రం చర్చికి వెళ్ళిపోతారు ఏమీ అరగనట్టు. ఇది రుచినిస్తున్నావా? గమనించావా? ఏ రోజునైనా నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ విధానాన్ని బట్టి లోకం ఏం తెలుసుకోవాలయ్యా? నీలో ఉన్న రుచిని అది తెలుసుకోకుండా నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉంటే నువ్వే సారం లేకుండా ఉన్నావు అని అంటూ ఉంటే మనం దేనికి ఉపయోగం? బయట పారవేయబడ్డానికి తప్ప. అది నిస్సారం, రుచి లేదు దానిలో ఏ సారం లేదు, దానివల్ల ఉపయోగం కాదు, కాబట్టి బయట పారవేయబడుతుంది. యేసయ్య చెప్తా ఉన్నారు, నువ్వు లోకానికి ఉప్పుగా పిలువబడే వారందరూ చర్చిలో ఉండడానికి కాదు. అర్థమైందా? అంటే చర్చిలో మేము ఉప్పండి అని మీరు చర్చిలో తిరగడానికి కాదు. ఎక్కడ ఉండడానికి? ఇప్పుడు టేబుల్ మీద ఒక బాటిల్లో ఉప్పేసి రంధ్రాలు ఉంటాయి చూడండి, దానిలో వేసి పెడతాం కదా. ఎందుకు పెడతాం చెప్పండి? పెరుగన్నంలోనో లేకపోతే కూరలోనో ఏమన్నా తక్కువైతే వేసుకోవడానికి, అవునా? అదే టేబుల్ మీద అలాగే ఉందనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా? అలాగే చర్చిలో మీరు ఉప్పుగా పిలువబడితే ఉప్పుగా ఉంటే ఉపయోగం ఏం లేదు. ఈ చర్చి నుండి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఉప్పుగా మార్చబడితే ఉపయోగం. ఈ చర్చ్ ఏమి ఉప్పు స్టోరేజ్ ఏం కాదు, ఉప్పు గోడౌన్ ఏం కాదు చర్చ్. ఈ చర్చ్ ఏంటి అంటే, ఈ సంఘం ఏంటి అంటే మిమ్మల్ని రుచిగా మార్చి బయటకు పంపిస్తుంది. అర్థమైందా? అంతే తప్ప ఒక గోడౌన్ కాదు ఈ చర్చ్. అలాగే మనం ఎట్లా అయితే ఉప్పు ఆ బాటిల్లో ఉన్నప్పుడు మనకు ఉపయోగం కాదు, కానీ మనం దాన్ని ఉపయోగించినప్పుడు వేసుకున్నప్పుడు మనకు ఎలా రుచినిస్తుందో మనం కూడా మన బయట మన యొక్క దైనందిన జీవితంలో, మన ఉద్యోగంలో, మన పనిపాటల్లో, మనం జీవిస్తున్నటువంటి క్రమంలో మన ప్రక్కనున్న వారికి మనం రుచిగా ఉండాలండి. మనం ఎంతవరకు రుచినిచ్చే వారంగా ఉంటున్నాం? మన మాటే సరిగ్గా ఉండదు. దేవుని బిడలం అని చెప్పి అనుకుంటాం, కానీ మన మాటే సరిగ్గా రాదు. మనకున్నంత గర్వం, మనకున్నంత కోపం, మనకున్నంత పౌరుషం ఇంకెవ్వరికీ ఉండదు. ఎంత గర్వం అంటే, అయ్యో బాబాయ్ మనంత పవిత్రులు ఇంకెవ్వరు లేరనే గర్వం క్రైస్తవులకి. తెలుసా మీకు? నేను అన్యులకి చెప్పట్లా, క్రైస్తవులకి ఎంత గర్వం అంటే, మా అంత పవిత్రులు లేరు, మా అంత పరిశుద్ధులు లేరు, మేము చేసేటంత గొప్ప ప్రార్థన ఎవరు చేయరు, మేము ప్రార్థన చేస్తే చాలు వెంటనే అయిపోతాయి, మేమంతా దేవునికి దగ్గరగా ఉంటాం, మేము ఆశీర్వదించబడ్డాము అంటే మేము ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి. ఇలాంటి గర్వం ఎక్కువ. దేవుని బిడ్డ, నువ్వు ఇతరులకు రుచినిచ్చే వ్యక్తిగా, అది నీ మాట అవని, నీ చేష్టలవని, నీ విధానం అవని, నీ పనితీరు అవని, ఇతరులకు రుచినిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండేలాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం లాస్ట్గా ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, ఉప్పు గడ్డ కట్టిన మంచును కూడా కరిగిస్తుంది. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు గడ్డ కట్టిన మంచును కరిగిస్తుంది ఉప్పు అని? మీరు ట్రై చేశారా ఏంటి ఇంట్లో? మనం మంచు ప్రదేశాలు చూసినప్పుడు, మంచు దేశాల్లో శీతాకాలం వచ్చింది అంటే మొత్తం మంచు
కప్పేసి ఉంటుంది రోడ్ల మీద. అసలు వెళ్ళడానికి, కార్లు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు, అసలు వెళ్ళడానికి కుదరదు. ఆ కారుల్నే మొత్తం కప్పేసి మంచు అంత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఉప్పు చల్లుతూ ఉంటారు క్లియర్ అవ్వడానికి. క్లియర్ అయిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. గడ్డ కట్టినటువంటి పరిస్థితులని కరిగించి వేస్తుంది ఉప్పు. ఏం గడ్డ కట్టాయి మనం కరిగించడానికి? దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు. ఆలోచించారు ఎప్పుడైనా? జీవజలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు, జీవజలాన్ని రుచి చూసినటువంటి వ్యక్తులు అనేక మంది కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా గడ్డకట్టపోయి దేవుని ఎరుగని రీతిలో లోకంలో పడి తిరుగులాడుతూ ఉన్నారే, నాశనానికి జోగుతూ ఉన్నారే. అలాంటి గడ్డకట్టినటువంటి వ్యక్తులను మనం కరిగించవలసినటువంటి ఉప్పుగా మనం ఉన్నాం. ఆమేన్. దేవుడు మనల్ని అట్లా చేశాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చాలండి. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనా సత్యము నుండి తొలగిపోతే సత్యంలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఏం చేయాలంట? అతన్ని సత్యంలోనికి మళ్ళించాలి. అంతే తప్ప తప్పిపోయిన వ్యక్తిని మానేశాడు, వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇంకా అనవసరం, వేస్ట్, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మన మాట ఉప్పు వేసినదే రుచి కలిగినదిగా ఉండాలంట, కృపాసహితంగా ఉండాలంట, జీవంతో నింపబడి ఉండాలంట. గమనించండి, మన మాట అలా ఉండాలి. మరి అలా ఉందా మన మాట? మన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి, తప్పిపోయినటువంటి వ్యక్తి, లోకంలో పడిపోయినటువంటి వ్యక్తిని మనం రక్షించే వ్యక్తులముగా ఉన్నామా? ఉప్పుగా ఉన్నామా? గడ్డ కట్టిపోయినటువంటి పరిస్థితుల్ని ఎలా అయితే ఆ ఉప్పు కరిగించి వేస్తూ ఉందో, కోల్డ్ హార్ట్ అలాంటి మనుషులు గడ్డ కట్టుకుపోయారు. వాళ్ళ ఇంక చలనం లేదు, వాళ్ళలో జీవం లేదు, వాళ్ళని పరిస్థితులు లేకపోతే వాళ్ళని మనుషులు అలా ప్రభావితం చేసేశారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఆదరించవలసిన వారమై ఉన్నాం, ఆదుకోవలసిన వారమై ఉన్నాం, దేవుని గురించి చెప్పవలసిన వారమై ఉన్నాం, వారికి దేవుని విషయాలను పదే పదే గుర్తు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. గమనించండి. ఒకవేళ ఈరోజు వినకపోవచ్చు, రేపు వినకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి మరలా నీ మాటను గుర్తు చేసుకుంటాడు, నువ్వు చెప్పే మాటను. గమనించండి. నీ పని ఏంటి అంటే, నీ ప్రక్కనున్న వ్యక్తి దేవునిలో నడిచేలాగున నువ్వు చేయగలవు. ఎలా? నన్ను పట్టుకోకు, నా దగ్గరికి రాకు అంటే ఏ వ్యక్తి కూడా మార్చబడడం. అర్థమైందా? యేసయ్య నీ విషయంలో నా విషయంలో అలా లేడు. గుర్తుంచుకో, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ఎట్లా ఉన్నాడో తెలుసా? చెప్తున్నాను చూడండి. ఒక స్త్రీ, ఆమె వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అందరూ కూడా ఆమెను దూషిస్తా, ఈమె పాపం చేసింది, నువ్వేం చెప్తావు ఈమెకి అని అంటా ఉన్నప్పుడు, ఆమెను నానా మాటలు తిడతా ఉన్నప్పుడు, అసహించుకుంటా ఉన్నప్పుడు యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడాల. వాళ్ళతో అన్నాడు, మీలో ఎవరికైతే దోషం లేదో, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అని చెప్పి అన్నాడు. అంతే. వాళ్ళందరూ కూడా వారి తప్పులు వారికి కనబడ్డాయి, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈమెతో మాట్లాడుతూ ఉన్నాడు, పాపంలో పట్టబడినటువంటి స్త్రీతో. అమ్మా, ఎవరు ఏం చేయలేదా అంటే, లేదయ్యా, నన్ను ఎవరు ఏమి చేయలే. యేసయ్య అంటూ ఉన్నారు, నేను కూడా నిన్నేమి శిక్షించనమ్మా, ఇక పాపం చేయకు, వెళ్ళిపో. అసలు ఈ ఇన్సిడెంట్, ఈ సంఘటన జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సుధీర్ ఏమైనా తప్పు చేశాడు, మీరు తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు నేను మీ ముందు నేను గొప్ప అనిపించుకోవడానికో లేకపోతే నేను గద్దించాను అని చెప్పడానికో సుధీర్ని, బుద్ధి లేదా నీకు, ఏంట్రా అలా ఎందుకు చేసావు, అలా చేయకు నువ్వు అని మీ వైపు తిరిగి, సర్లే ఆమె ఇంక చేయర్లే, సరే ఓకే అని చెప్పని పంపించేస్తాను. మీరందరూ బయటికి వెళ్ళి
పాస్టరమ్మ గారే భలే తిట్టారు తెలుసా, గద్దించారు అని చెప్పుకుంటారా చెప్పుకోరా? ఆ మాట చాలు. ఇక్కడ యేసయ్య వాళ్ళెవ్వరూ ఉండగా కూడా ఇంకా పాపం చేయకు అని చెప్పలా. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇంకా పాపం చేయకు. పర్సనల్గా ఆయన మాట ఎంత రుచిగా ఉండుంటుంది ఆమెకి. గమనించండి, నలుగురిలో అవమానపరచలా, నలుగురిలో హేళన చేయలా, నలుగురిలో నువ్వు తప్పు చేసావని చూపించలా. పర్సనల్గా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా ఇంకా పాపం చేయకు. ఆమె గుండెలు పిండేసిన పరిస్థితి అయి ఉంటుంది. ఈ లోకమంతా ఆమెను వేలెత్తి చూపిస్తా హీనపరుస్తూ ఉంటే, పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుడు మాత్రం ఆమెతో, ఆమె మనసుతో, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా పాపం చేయకు. నీ మాట కూడా ఇంత రుచి కలిగినదిగా ఉండాలి నీ పొరుగు వాని విషయం. ఉంటున్నామా? ఉంటామా? మన పిల్లల విషయంలో ఉంటాం, మన ఇంట్లో వాళ్ళ విషయంలో ఉంటాం, మనకైన వాళ్ళ విషయంలో ఉంటాం. బయట వాళ్ళు ఏమన్నా చేస్తే న్యూస్ పేపర్ వేసేయడమే. న్యూస్ పేపర్ వేయడం అంటే ఏంటి? మొత్తం ఇంటింటికి పేపర్ పనిచేస్తాం, వాళ్ళ మీద రాసిన కథనం. చూసుకోండి, ఉప్పుగా ఉండాలి అని దేవుడు అంటా ఉన్నాడు అంటే నీ మాట ఎట్లా ఉంటా ఉంది, నీ స్వభావం ఎలా ఉంటా ఉంది. ఆయన రుచి కలిగిన మాటతో నిన్ను నన్ను గెలుచుకున్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి విధానంతో నిన్ను నన్ను గెలుచుకున్నాడు. నిన్ను నన్ను ఆయన యొద్దకు రప్పించుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు పవిత్రుడయ్యుండి కూడా నిన్ను నన్ను ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. గమనించండి, మనం కుళ్ళిపోకుండా, మనం పాడైపోకుండా, మనం నాశనం అయిపోకుండా, ఈ లోకంలో కలిసి తిరుగులాడకుండా మనల్ని ఆయన రప్పించుకున్నాడు, ఆయన తప్పించుకున్నాడు. మరి మనం ఏదో ఒక చిన్న ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన ఎక్కువ చేస్తేనే పరిశుద్ధులమై ఫీల్ అయిపోతాం. నేను చాలా ఎక్కువ ప్రార్థన చేస్తాను అనుకుంటాం. ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేసి, మరి దేవుడు ఇంకెంత పరిశుద్ధుడు ఆయన? ఆయన ఎలాంటి వాడు ఆయన అసలు? గమనించండి, అలాంటి పరిశుద్ధుడే నిన్ను నన్ను ఓర్చుకుని నీ విషయంలో నా విషయంలో అంత ప్రేమను కనపరిచి మనల్ని రుచిగా మార్చాడు, మనల్ని శ్రేష్టంగా మార్చాడు, మనల్ని దీవెనకరంగా మార్చి లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు. మీరు రుచినివ్వండి. ఎందుకు? మనం ఎక్కడ పొందుకున్నాం రుచి? దేవుళ్ళలో పొందుకున్నాం, యేసుక్రీస్తులో పొందుకున్నాం ఆ రుచి. ఆ రుచిని మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచన చేశారా, ఉప్పుతో దేవుడు ఎందుకు పోల్చాడు, యేసుక్రీస్తు ఎందుకు పోల్చాడు ఉప్పుతో అని? ఎలాంటి రుచి కలిగి ఉన్నామా? మనం ఎలాంటి ఉప్పులా ఉంటాం తెలుసా? లోకానికి పంచిపెట్టే రుచినిచ్చే ఉప్పులా ఉండం. లోతు భార్య అయిపోయింది చూడండి, ఉప్పు స్తంభం, అలాంటి ఉప్పులా ఉంటాం, అలాంటి స్తంభాలుగా ఉంటాం. ఇతరులకు రుచిని పంచే ఉప్పులాగా ఉండం. కానీ లోతు భార్య మార్చబడినటువంటి ఉప్పు స్తంభంలా మాత్రం మనం లోకంలో దిష్టి బొమ్మల్లాగా చేయబడి ఉంటాం. వీళ్ళ క్రైస్తవులండి అని చెప్పుకోవడానికే, అంతే. అంతకుమించి మన వల్ల ఒక్క ఉపయోగం ఉండదు ఎవరికి. అసలు మనకే ఉండదు ఉపయోగం, పక్కన వారికి తర్వాత, ముందు మనకే ఉండదు, మన జీవితానికే ఉండదు. గమనించండి, నువ్వు ఎలాంటి ఉప్పుగా ఉంటా ఉన్నావు? లోకానికి రుచినిచ్చే ఉప్పుగా ఉంటా ఉన్నావా? శాపానికి గురైనటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినటువంటి పరిస్థితిలో అలాంటి ఉప్పుగా ఉంటా ఉన్నావా? ఏ రోజు నేను ఆలోచన చేసుకున్నావా నువ్వు ఎలా ఉంటా ఉన్నావో? గమనించండి, మనం మన ప్రక్కన వారిని దేవునిలోనికి నడిపించేలా, మన ప్రక్కన వారిని దేవుని వైపుకు త్రిప్పేలా మన క్రియలు, మన విధానం ఉన్నప్పుడు మనం ఏం చేయనవసరంలా, ఆటోమేటిక్గా మన రుచిని వారు ఖచ్చితంగా పొందుకుంటారు. వీళ్ళు ఇంత శ్రేష్టంగా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, ఇంత మంచి పరిస్థితిలో ఉన్నారు అంటే వీరు నమ్మిన దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. ఇంకొకరైతే ఇలా ఉండలేరు అని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ రోజున దేవుడు మీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏంటి? లోకానికి ఏంటది? తుప్ప. సరిగ్గా చెప్పండి, నాకు వినిపించట్లేదు. ఒక 2-3 చెప్తున్నారు, వాళ్ళు మాత్రమే ఉప్ప, మిగిలిన వాళ్ళందరూ తుప్ప. చెప్పండి, లోకానికి ఏంటి? మనం ఉప్పు అయి ఉన్నాం. ఆమేన్. ఆ ఉప్పు నిస్సారమైతే బయట పారవేయబడ్డానికి తప్ప దేనికి పనికి రాదు. అది కూడా గుర్తుంచుకోండి.
లోకానికి ఉప్పు అయి ఉన్నామనే ఒక్క మాటే కాదు, కానీ ఆ ఉప్పు నిస్సారమైతే, సారాన్ని పోగొట్టుకుంటే, రుచిని పోగొట్టుకుంటే బయట పారవేయబడుతుంది. కాబట్టి నా రుచిని నేను పోగొట్టుకోకూడదు. నేను అనేక మంది జీవితాలను రుచిగా మార్చాలి అని ఖచ్చితంగా మాటని గుర్తుంచుకోండి. ఇతరులకు రుచికరంగా మనము ఉండేలాగున శ్రద్ధ తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మాతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని. యేసయ్యా, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. మేము అనేక జీవితాలను రుచికరముగా మార్చే వ్యక్తులముగా ఉండాలయ్యా. అంతేగాని మమ్ములను బట్టి అనేక జీవితాలు నిస్సారమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకూడదు ప్రభా. సారవంతమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ అనేక జీవితాలను సారవంతం చేయడానికి సహాయం చేయండి. కృప చూపించండి ప్రభువా. మా కుటుంబాలు, మా జీవితాలు, మా సంఘం ఉప్పుగా మీ సారాన్ని పొందుకున్నదై ప్రభువా, మేము అనేక మందికి రుచిని పంచి ఇచ్చేవారముగా, రుచిగా మార్చబడేవారముగా, వారిలో ఉన్నటువంటి చెడుగును కీడును తొలగించేవారముగా, వారిని మీలోనికి నడిపించేవారముగా మేము ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.